సమయస్ఫూర్తి గురించి ఒక కథ చెప్పబోతున్నా. అనగనగా ఒక అడవిలోన చెట్టు మీద కాకి ఒకటి మాంసపు ముక్కను నోట కరిచే. ఇత్తులమారి నక్క మరొకటి అదే అడవిలోన కాకి నోట మాంసపు ముక్కను చూచే. కాకి నోట మాంసపు ముక్కను నక్క తెలివిగా కాజేయాలని చూసే. వెంటనే కాకి బావను కాకి బావ నా కోసం ఒక పాట పాడమని. తెలివిగల కాకి బావేమో మాంసపు ముక్కను కాలితో పట్టుకొని కావు కావమని పాట పాడెను. నక్క బావ మాంసపు ముక్కను కాజేయదరిచే. వెంటనే కాకి బావ నా కోసం నువ్వేమో నాట్యం బాగా చేస్తావు, ఒక్కసారి నాట్యం ఆడమని. అంతలోనే కాకి బావ మాంసపు ముక్కను తిరిగి మరలా నోట కరిచి నాట్యం ఆడే. ఇక ఏమి లాభం లేదని నక్క బాగా ఆలోచించి కాకి బావ మరేమో నా కోసం పాడుతూ నాట్యం ఆడమని. సమయస్ఫూర్తితో నక్క బావ మాంసపు ముక్కను తినేసి ఆ పిమ్మట పాటతో నాట్యం ఆడే. గిత్తులమారి నక్క ఎన్ని ఉపాయాలు పన్నినా కాకి బావ సమయస్ఫూర్తికి మనసులో మెచ్చే. తిరిగి వెనుదిరిగి వెళ్ళెను. కాకి బావ నవ్వుకుంటూ అచటి నుండి వెడలిపోయెను. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో మిగిలిన జంతువులతో పాటు కాకి మరియు నక్క ఉన్నాయి. నక్క కాకి నోట మాంసపు ముక్కను చూసి దాన్ని ఎలాగైనా కాజేయాలని చూసింది. తెలివితో నక్క కాకి బావ నా కోసం పాట పాడమన్నది. అప్పుడు కాకి సమయస్ఫూర్తితో మాంసపు ముక్కను కాలిలోకి తీసుకొని పాట పాడెను. ఆ తర్వాత నక్క కాస్తసేపు ఆలోచించి కాకిని పాట నాట్యం ఆడమంది. అప్పుడు కాలిలో ఉన్న ముక్కని నోటిలోకి తీసుకొని నాట్యం ఆడింది. కాకి సమయస్ఫూర్తి ఉంది అని తెలుసుకొని నక్క పాడుతూ నాట్యం ఆడమంది. కాకి తెలివి మరియు సమయస్ఫూర్తితో పాడుకుంటూ మాంసపు ముక్కను తినేసి పాడుతూ నాట్యం ఆడింది. ఈ కథ ద్వారా మనము సరైన సమయంలో సమయస్ఫూర్తితో ఆలోచించాలని చెబుతుంది ఈ కథ. ధన్యవాదాలు.